ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనకారుడు రాసిన కీర్తన గ్రంథంలో నుండి 65వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ప్రభువు తన మహాకృప వలన మనకు మరొక సంవత్సరం ఒక దయా కిరీటంతో మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో, మనం ఏం చేయాలో అనే విషయాలను మనకు తెలియదు కదా. అయితే మన సొంత అమ్మా నాన్న ఈ లోక సంబంధులు కదా, వారే మన గురించి మంచి తలంపులు కలిగి ఉంటారు. కానీ మన దేవుడు నువ్వు పుట్టక ముందే, నీ రూపం ఏర్పడక ముందే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే నీ కోసం గొప్ప గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. అందుకే ఈరోజు నీకు మరొక సంవత్సరాన్ని తన దయతో అలంకరించి, తన ఉద్దేశాలతో నింపి ఒక కిరీటంగా మనకు ఇచ్చాడు. ప్రతి క్షణము ప్రభువు కాపాడే క్షణముగా మనకు ఇచ్చాడు. ఒక్క క్షణము ప్రభువు మనల్ని విడిస్తే మన గుండె ఆగిపోవచ్చేమో, మన ఊపిరి నిలిచిపోవచ్చేమో. అయితే క్షణక్షణము కంటి పాప వలె మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరంలో, ప్రతి నెలలో, ప్రతి వారంలో, ప్రతి గంటకు, ప్రతి నిమిషానికి దేవుడు మన మార్గాలను సరళం చేసుకుంటూ, మనలో ఉన్న భయాలను పోగొట్టుకుంటూ, మనలో ఉన్న డిప్రెషన్స్ అంతా తీసివేస్తూ, మన బాధలో తోడే ఉంటూ వస్తున్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞులమయ్యి ఒక దయా కిరీటంగా ఇచ్చిన ఈ సంవత్సరంలో సమయమును యూస్ చేసుకుంటూ, దేవునికి నచ్చిన విధంగా ఉంటూ, అంతవరకు దేవుని కొరకు సాక్షులుగా ఉందాం.